చేతులు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి ఎడాచిగా నాపలేదు చూడు, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చిన కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకు ఏడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళి అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవారిని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్ లో స్టేటస్ పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను అర్పించి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టిన మారక,
కాకపోతే ఎలా రా? గుర్తు పెట్టుకుంటారా, మనం చంపుతుంది ఆడదాని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి.